సిక్స్త్ క్లాస్ నుంచి పిల్లలకి కోడింగ్ నేర్పిస్తారు. ఈ కోడింగ్లో వాళ్ళు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా వాళ్ళకి యూస్ అవుతుంది. ఈ కంప్యూటర్ లాంగ్వేజ్తో పాటు వాళ్ళకి ఏదైతే వాళ్ళకు రెగ్యులర్ సబ్జెక్ట్స్తో పాటు వొకేషనల్ సబ్జెక్ట్స్నివి యాడ్ చేయడం జరుగుతుంది. ఈ వొకేషనల్ సబ్జెక్ట్స్లో మనకు ఇప్పుడున్న న్యూ ట్రెండ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, అదేవిధంగా జర్నలిజం కానీ, ఇక్కడ ఇంటర్న్షిప్ కానీ ఏదైనా ఒక విషయం పైన ఒక అవగాహన తెచ్చుకోవడానికి, వాళ్ళు స్వతహాగా ఒక వర్క్ చేసుకోవడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు సొంతంగా నేర్చుకునేసి ఇంటర్న్షిప్ చేసుకోవడానికి అవకాశం, వెసులుబాటు కల్పించడానికి ఈ మిడిల్ స్టేజ్ అనేది చాలా వరకు యూస్ అవుతుంది. మనం చూసామంటే చదువుకున్నది ఒకటి, జాబ్ చేసేది ఒకటి, అసలు వాళ్ళు ఏం చదువుతున్నారు, చదివిన దానికి ఎటువంటి జాబ్స్ వస్తున్నాయి అనేది లేకుండా ఇప్పుడున్న న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎక్కువగా మనకు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో స్కిల్ డెవలప్మెంట్కి ఎక్కువగా ఛాన్స్ ఇస్తున్నారు. మనకు NEP 2020 అనేది ఈ మిడిల్ స్టేజ్లో 6th, 7th, 8th స్టాండర్డ్ వాళ్ళకి కోడింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. కోడింగ్ ఉంటుంది, అదేవిధంగా ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ కూడా వాళ్ళకి ఎక్కువగా ఆ మెథడ్స్ అన్నీ కూడా వాళ్ళు ఓన్గా ఏదైనా ఇప్పుడు కన్వర్జేషన్ టైప్లో కానీ, ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు, ఏదైనా టీచింగ్ జరిగినప్పుడు ఇక్కడ టీచింగ్ మెథడాలజీ అన్నీ కూడా చేంజ్ అవుతుంది. ఈ టీచింగ్ మెథడాలజీ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే, ఇప్పుడు టోటల్ లెసన్ ఆపిన తర్వాత నెక్స్ట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఏదైనా క్వశ్చన్స్ అడగడం అలాంటివి జరగదు. మిడిల్లోనే లెసన్ జరిగేటప్పుడు కన్వర్జేషన్, ఫస్ట్ కాన్సెప్ట్, సెకండ్ కాన్సెప్ట్, నెక్స్ట్ కాన్సెప్ట్ క్వశ్చనింగ్ ఉంటుంది. ఆ బ్రీఫ్గా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. వాళ్ళు నేర్చుకున్న దానికి, చదివిన దానికి అప్లికబుల్ ఉంటుంది. సో వాళ్ళ ఎక్స్క్యూషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీంట్లో వాళ్ళకు ఎక్కువగా మిడిల్ స్టేజ్లో వాళ్ళు గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. స్కిల్ డెవలప్మెంట్ ఎక్కువగా అవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నామంటే నెక్స్ట్ స్టేజ్ మనము లాస్ట్ సెకండరీ స్టేజ్. ఈ సెకండరీ స్టేజ్ మనకు 4 ఉంటుంది. ఈ 4 ఫస్ట్ స్టేజ్ 5, నెక్స్ట్ స్టేజ్ 3, నెక్స్ట్ స్టేజ్ 3, నెక్స్ట్ స్టేజ్ వచ్చి 4. ఈ 4లో సెకండరీ స్టేజ్ అనేది ఏజ్ వచ్చి 14 years to 18 years ఉంటుంది. ఈ 14 years to 18 years అనేది హయ్యర్ ఎడ్యుకేషన్గా మనం తీసుకోవచ్చు. ఈ 14 to 18 yearsలో క్లాసెస్ అనేది 9th class, 10th class. 9th class, 10th class ఒక సెట్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ 11th class, 12th class అనేది ఇంకో సెట్గా తీసుకోవచ్చు. 9th class, 10th classను మనం డివైడ్ చేసుకుంటే ఇక్కడ 9th class, 10th classలో వీడికి ఎక్కువగా 8 కరిక్యులర్స్ ఉంటాయి. ఈ 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. 8 సబ్జెక్ట్స్లో మనం చూసామంటే ఈ 2 essential courses ఈచ్ ఆఫ్ ద కరికులం ఏరియాస్ ఫర్ గ్రేడ్ 10thలో మనం చూసుకుంటే, ఫస్ట్ ఇక్కడ హ్యుమానిటీస్ అనే దాని మీద ఒకటి, నెక్స్ట్ మ్యాథమెటికల్ అండ్ కంప్యూటింగ్ అనే దాని మీద ఒకటి, నెక్స్ట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అనే దాని మీద ఒకటి, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒకటి, ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ఒకటి, సోషల్ సైన్స్ అనే మీద ఒకటి, నెక్స్ట్ సైన్స్ అనే దాని మీద ఒకటి, ఇంటర్ డిసిప్లిన్ ఏరియాస్ మీద దీని మీద ఒకటి ఉంటుంది. ఈ 8 సబ్జెక్ట్స్లో వాళ్ళు 8 కరిక్యులర్స్లో నుంచి ఎనీ 2 సబ్జెక్ట్స్ తీసుకుంటే, ఇప్పుడు 8 2s అంటే 8 2s 16 సబ్జెక్ట్స్ అనేది వాళ్ళు చేసుకోవాలి. ఈ 16 సబ్జెక్ట్స్ వాళ్ళు కవర్ చేయడం జరుగుతుంది. ఈ 16 సబ్జెక్ట్లో వాళ్ళు అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేసుకోవడానికి అంటే ఎనీ 2 సబ్జెక్ట్స్ తీసుకుంటే 8 2s 16 సబ్జెక్ట్స్ కవర్ చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే క్లాస్ 11, క్లాస్ 12. ఈ క్లాస్ 11, 12లో మనకు దీంట్లో కూడా 8 కరిక్యులర్స్ ఉంటుంది. 8 కరిక్యులర్స్లో వీళ్ళు 3 సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. 3 దాంట్లో ఖచ్చితంగా ఒక్కో దాంట్లో 4 ఉంటాయి. 3 4s 12 సబ్జెక్ట్స్ వీళ్ళు ఆ టోటల్ దాంట్లో కవర్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ 11th class, 12th classలో వాళ్ళకి ఏ సబ్జెక్ట్ అనేది ఇష్టం ఉంటుందో ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ సబ్జెక్ట్ని చదువుకోవడానికి ఎక్కువగా వాళ్ళకి అవకాశం అనేది కల్పించడం జరిగింది. ఈ NEP 2020 అనేది న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది ఆ విధంగా డిజైన్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కోసమే ఎక్కువగా
డిజైన్ చేశారు. హై ఎడ్యుకేషన్, హై క్వాలిటీ అనేది ఇక్కడ తీసుకోవడం దానిలో మనకు ఇక్కడ ఎన్ఈపి అనేది చాలా వరకు యూస్ అవుతుంది. ఈ ఎన్ఈపిలో కూడా మనకు ఎక్కువగా చూసామంటే ఇక్కడ క్లాస్ 11, 12లో ఇక్కడ మనకు 8 కేటగిరీస్లో చెప్పారు. ఈ హ్యుమానిటీస్ అనే దాంట్లో లాంగ్వేజెస్, లిటరేచర్, ఫిలాసఫీ అనే దాంట్లో ఒకటి వస్తుంది. సోషల్ సైన్స్ అనేది నెక్స్ట్ దాంట్లో హిస్టరీ, జియోగ్రఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, ఎకనామిక్స్, సోషియాలజీ దాని మీద తీసుకుంటారు. సైన్స్ అనే దాంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనే దాంట్లో ఇక్కడ సైన్స్ అనే దాంట్లో కాస్త తీసుకుంటారు. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్లో మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ మ్యాథమెటిక్స్ అనే దాంట్లో మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్లో వస్తుంది, ఆ కేటగిరీ కింద వస్తుంది. ఆర్ట్స్లో ఎక్కువగా మనకు మ్యూజిక్, డ్యాన్స్, థియేటర్ స్కల్ప్చర్, పెయింటింగ్, ఫిల్మ్ అప్రిషియేషను, స్క్రిప్ట్ రైటింగ్, సెట్ డిజైను ఈ కేటగిరీ కింద వస్తాయి. నెక్స్ట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అనే దాంట్లో అలైన్ టు నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ NSQF కింద మనకు వస్తాయి. అదేవిధంగా స్పోర్ట్స్ కేటగిరీ కూడా ఉంది. ఆ స్పోర్ట్స్ కేటగిరీలో కోర్సెస్ ఆన్ స్పెసిఫిక్ స్పోర్ట్స్, గేమ్స్, యోగా టు ఇంక్లూడ్ ఆల్ యాక్సెప్ట్స్ ఆఫ్ ద కోచింగ్, ఫైనాన్షింగ్ దీనిలో తీసుకుంటారు. నెక్స్ట్ వన్ ఇంటర్ డిసిప్లినరీ, దీంట్లో మనకు ఎక్కువగా ఇంటర్ డిసిప్లినరీలో కామర్స్, సస్టైనబిలిటీ అండ్ క్లైమేట్ చేంజెస్ దానిలో ఒకటి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషను, హెల్త్ అండ్ పబ్లిక్ కమ్యూనిటీ దానిలో, మీడియా జర్నలిజం, ఫ్యామిలీ కమ్యూనిటీ సైన్సెస్ దానిలో. నెక్స్ట్ వన్ ద కరెంట్ ఫార్మ్ ఆఫ్ ద హోమ్ సైన్స్, నాలెడ్జ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ నాలెడ్జ్ అనే దానిలో ఈ 8 కేటగిరీస్లో నుంచి ఎనీ 3 సబ్జెక్ట్స్ తీసుకుంటే దీనిలో 3, 4 ఆర్ 12 సబ్జెక్ట్స్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఎక్కువగా మనకు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ టోటల్ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ సెక్టార్లో మినిమం అంటే 6% GDP అనేది